కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా. సరిగ్గా ఇప్పుడు మన భారతదేశం శత్రువులకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండబోతుంది. నిన్నటిదాకా మనం సైలెంట్గా ఉన్నామనుకున్నారేమో, ఇప్పుడు మన వాళ్ళు ఒక వెపన్ రెడీ చేశారు. అది హిట్ చేస్తే శత్రువుల బంకర్లు కంటిరెప్ప కొట్టేలోపే మట్టి కరిచిపోతాయి. ఈ వరల్డ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా కూల్గా ఉంది అనుకుంటే ఇప్పుడు మన దేశం ఫ్యూచర్ బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసి ప్రపంచ దేశాలను నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టింది. సౌండ్ కంటే 7 రెట్లు స్పీడ్గా వెళ్లే భయంకరమైన వెపన్ ఇది. ఒక మామూలు ఇనప రాడ్నే మన వాళ్ళు ఊహించని రేంజ్ ఆయుధంగా మార్చేశారు. ఇది అణుబాంబు కంటే చాలా డేంజర్ అని చెప్పాలి. ఆ చైనా వాళ్ళ గ్రేట్ వాల్ను కూడా పౌడర్ చేయగల సత్తా ఉన్న వెపన్ ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉంది. పూణేలో ఉన్న ఒక డిఫెన్స్ ల్యాబ్లో మన సైంటిస్టులు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రాక్షసుడిని ప్రాణం పోసి లేపేశారు. దాన్ని ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే చాలు, ఇటు ఇస్లామాబాద్ నుండి అటు బీజింగ్ వరకు భూమి షేక్ అవ్వాల్సిందే. అమెరికా లాంటి పెద్దన్నల వల్ల కూడా కాదు అనుకున్న పనిని మన భారతీయ సైంటిస్టులు చిటికలో చేసి చూపించారు. ఇక డిఆర్డిఓ చీఫ్ అయితే ప్రపంచానికి ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చేశారు. ఈ 2026లో కూడా ఇంకా యుద్ధాలంటే పాతకాలపు ఫిరంగులు గన్ పౌడర్ పొగతోనే గెలుస్తారు అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. భారతదేశం తన అటాకింగ్ స్టైల్ మార్చింది. అసలు వార్ అనే పదానికే మీనింగ్ మార్చేసింది. ఈ లేటెస్ట్ న్యూస్ ఏదో మామూలు మిసైల్ గురించో లేక కొత్త ఫైటర్ జెట్ గురించో కాదు. ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్లో మనం చూసి వావ్ అనుకునే టెక్నాలజీ గురించి. అసలు మందుగుండు పేలుడు పదార్థాలు ఏమీ లేని ఒక ఫిరంగిని ఊహించుకోండి. కానీ అది ఫైర్ అయినప్పుడు అందులో నుంచి వచ్చే గుండు గాలిని కూడా అరుచుకుంటూ చీల్చుకుని వెళ్ళేంత స్పీడ్తో దూసుకెళ్తుంది. ఆ గుండు వెళ్ళి శత్రువుల ట్యాంకుకో షిప్కో తగిలితే అక్కడ ఎలాంటి పేలుడు జరగదు. కానీ ఆ వస్తువు మాత్రం తునాతునకలైపోయి నామరూపాలు లేకుండా పోతుంది. ఇది ప్యూర్ కైనెటిక్ ఎనర్జీ పవర్. పూణేలో ఉన్న మన ఏఆర్డిఈ వాళ్ళు, అంటే మన భారతదేశపు సొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్ సిస్టమ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ మ్యాటర్ వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా నోరెళ్ళబెట్టారు. అసలు ఈ వెపన్ తయారు చేయడానికి అమెరికా లాంటి సూపర్ పవర్ దేశం కూడా నానా తంటాలు పడింది. కానీ మన వాళ్ళ బుర్రలు మాత్రం దీనికి సూపర్ సొల్యూషన్ని కనిపెట్టాయి. ఇంతకీ ఈ రైల్ గన్ అంటే ఏంటి? దీన్ని చైనా పాకిస్తాన్ల పాలిట మరణ శాసనమని ఎందుకు అంటున్నారు? గన్ పౌడర్ లేకుండా ఇది ఎలా వినాశనం సృష్టిస్తుందో డీటెయిల్డ్గా చూద్దాం. మన భారతదేశపు ఈ సైంటిఫిక్ వండర్ స్టోరీ, మన కొత్త పవర్ గురించి మొత్తం తెలుసుకుంటే మీకు రియల్ సూపర్ పవర్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్టోరీ కంప్లీట్గా తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు వరల్డ్లో ఉన్న ఫిరంగులన్నీ ఒకే ఫార్ములా మీద పనిచేసేవి. గన్ పౌడర్ని వెనకాల లోడ్ చేయడం, దాన్ని పేల్చడం, ఆ గ్యాస్ ప్రెషర్తో లోపల ఉన్న గుండుని బయటకు వదలడం. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. గన్ పౌడర్కి ఒక లిమిట్ ఉంటుంది. అది ఒక సర్టెన్ స్పీడ్ వరకే ఆ గుండుని తోయగలదు. కానీ మన భారత్ మాత్రం ఇక ఈ పాత చింతకాయ పచ్చడి టెక్నాలజీలు పక్కన పెట్టండి అని చెప్పి ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్ను సీన్లోకి తెచ్చింది. ఇందులో ఎలాంటి గన్ పౌడర్ వాడరు. దీనిలో 2 ప్యారలల్గా ఉండే ట్రాక్స్ ఉంటాయి. వాటి గుండా హై వోల్టేజ్ కరెంట్ని పాస్ చేస్తారు. ఈ 2 ట్రాక్స్ మధ్యలో ఒక లోహపు బంతిని పెట్టినప్పుడు ఒక భయంకరమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అది ఆ బంతిని ఎలా బయటికి తన్నుతుందంటే ఆ దెబ్బకు అది సూపర్ సోనిక్ స్పీడ్ అందుకుంటుంది. మన పురాణాల్లో బ్రహ్మాస్త్రం, ఇంద్రుడి వజ్రాయుధం లాంటివి ఎంత స్పీడ్గా ఎంత పవర్ఫుల్గా వెళ్తాయో చదివాం కదా. అచ్చం అలాగే ఈ మోడర్న్ అస్త్రం పనిచేస్తుంది. హైపర్సోనిక్ అంటే మాటలు కాదు, సౌండ్ స్పీడ్ కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ స్పీడ్ అన్నమాట. మనం ఇలా కన్ను మూసి తెరిచేలోపు ఆ బంతి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల క్యాంపులను నాశనం చేసి పారేస్తుంది. మన సైంటిస్టుల టీం దీనికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుందని, ఫస్ట్ టెస్టులు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయని అఫీషియల్స్ చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఉన్న అతి కొద్ది దేశాల లిస్టులో మన భారత్ టాప్లో ఉండబోతుంది. ఆ చైనా వాళ్ళు వాళ్ళ షిప్స్ గురించి తెగ బిల్డప్ ఇస్తుంటారు కదా. ఈ రైల్ గన్ గనక రంగంలోకి దిగితే నడి సముద్రంలో ఆ షిప్స్ను వేడి కత్తితో వెన్నను కోసినట్టు 2 ముక్కలు చేస్తుంది. ఇంకో దిమ్మ తిరిగే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుండుని ఆపగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక మిసైల్ వస్తే గాల్లోనే పేల్చేయచ్చు. కానీ ఉరుము లాంటి స్పీడ్తో వస్తున్న ఒక సాలిడ్ ఇనప ముక్కను ఎవరైనా ఎలా ఆపగలరు? అమెరికా ఫెయిల్ అయిన చోట మన భారత్ దాటేసింది. తనకు తామే టెక్నాలజీకి డాడీస్ అని ఫీల్ అయ్యే అమెరికా ఈ రైల్ గన్ ప్రాజెక్ట్ కోసం సంవత్సరాల తరబడి కోట్లాది డాలర్లు నీళ్ళలా ఖర్చు పెట్టింది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు వాళ్ళ దగ్గర మనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. కానీ లాస్ట్కి చేతులెత్తేసి ప్రాజెక్ట్ పక్కన పడేశారు.
ఎందుకంటే ఈ రైల్ గన్ను ఆపరేట్ చేయడానికి కావలసిన పవర్ను కంట్రోల్ చేయడం, ఆ హీట్కి ట్రాక్స్ కరిగిపోకుండా ఆపడం చాలా కష్టమైన పని. కానీ ఇక్కడే మన సైంటిస్టుల టాలెంట్ బయటపడింది. మన దేశం ఆల్రెడీ 10 మెగాజౌల్స్ రైల్ గన్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందని, ఇప్పుడు దాన్ని 100 మెగాజౌల్స్కు పెంచే పనిలో ఉన్నారని ఇన్ఫర్మేషన్. ఒక పెద్ద లారీని గాలిలోకి ఎగరేయడానికి ఎంత పవర్ కావాలో ఈ 10 మెగాజౌల్స్ అంటే అంత పవర్ అన్నమాట. క్షణాల గ్యాప్లో అంత పెద్ద కరెంట్ను రిలీజ్ చేసే స్పెషల్ కెపాసిటర్ బ్యాంకులను మన వాళ్ళు ఓన్గా డెవలప్ చేశారు. ఇదే అసలైన మేక్ ఇన్ ఇండియా మ్యాజిక్. వెస్ట్రన్ కంట్రీస్ గివప్ ఇచ్చిన చోట మన భారత్ పట్టుబట్టి సాధించింది. మనం ఎవరిని కాపీ కొట్టం, మన టెక్నాలజీని మనమే సొంతగా కనిపెడతామనే రేంజ్కి మనం ఎదిగాం. రేపొద్దున్న వారు వస్తే శత్రువులు కలలో కూడా ఊహించని వెపన్ మన చేతిలో ఉండాలి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు యుద్ధం అనేది కేవలం పవర్తోనే కాదు, డబ్బుతో కూడా చేస్తారు. ఈ రోజుల్లో ఒక మంచి క్రూయిజ్ మిసైల్ ఫైర్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పాకిస్తాన్ లాంటి దేశం మన మీదకి ఏదైనా చిన్న డ్రోన్ వదిలితే దాన్ని కూల్చడానికి మనం కోట్ల రూపాయల మిసైల్ వాడడం ఏమాత్రం లాజికల్ కాదు. ఇక్కడే ఈ రైల్ గన్ అసలైన గేమ్ చేంజర్గా నిలబడుతుంది. ఒక మిసైల్ రేటుతో పోలిస్తే రైల్ గన్ నుండి వదిలే గుండు ఖర్చు జస్ట్ వేలల్లోనే ఉంటుంది. చైనా వాడు కోట్లు ఖర్చు పెట్టి మిసైల్ వదులుతుంటే మనం మన చవకైన రైల్ గన్ గుండ్లతో వాళ్ళకి చుక్కలు చూపిస్తాం. దీన్నే కాస్ట్ అసిమెట్రీ అంటారు. వాళ్ళను మనం ఫైనాన్షియల్గా కూడా కోలుకోకుండా దెబ్బ కొడతాం. అటు బార్డర్లో భూమి మీద ఉన్న శత్రువుల బంకర్లు ఎగిరిపోతాయి, ఇటు సముద్రంలో కూడా శత్రువుల ఆటలు సాగవు. రైల్ గన్ గుండ్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక ట్రక్లోనో షిప్లోనో వేల కొద్దీ లోడ్ చేసుకోవచ్చు. అదే మిసైల్స్ అయితే మహా అయితే ఓ 10-20 పడతాయి. అవి అయిపోతే ఇక సైలెంట్ అయిపోవాల్సిందే. కానీ రైల్ గన్ దగ్గర పవర్ ఉన్నంతసేపు అది ఫైర్ చేస్తూనే ఉంటుంది. శత్రువుకి దాక్కోవడానికి కూడా సందు దొరకక బీభత్సం క్రియేట్ చేస్తుంది. అసలు ఇందులో గన్ పౌడర్ లేనప్పుడు అంత డ్యామేజ్ ఎలా జరుగుతుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. దీనికి ఒకటే ఆన్సర్, ఆబ్జెక్ట్ స్పీడ్. ఏదైనా ఎక్కువ బరువు ఉన్న వస్తువు అతి భయంకరమైన స్పీడ్తో వచ్చి గుద్దుకుంటే దాని ఎఫెక్ట్ ఒక చిన్న సైజు న్యూక్లియర్ బాంబు పేలినంత ఉంటుంది. మన రైల్ గన్ నుండి వచ్చే ఆ సాలిడ్ గుండు టార్గెట్ని హిట్ చేసినప్పుడు అక్కడ క్రియేట్ అయ్యే వేడికి, ప్రెషర్కి ఇనుము కూడా ఆవిరైపోతుంది. ఇది అచ్చం ఆకాశం నుండి స్పీడ్గా పడే ఉల్క లాంటిది. అందులో మందుగుండు ఉండదు, అయినా కూడా అది సిటీలనే నాశనం చేయగలదు. మన భారతదేశపు రైల్ గన్ కూడా మన కంట్రోల్లో ఉండే ఒక మోడర్న్ ఉల్క. చైనా వాళ్ళు బార్డర్లో కట్టిన లావుపాటి కాంక్రీట్ బంకర్లు మామూలు మిసైల్స్ దెబ్బను తట్టుకుంటాయేమో కానీ రైల్ గన్ గుండు మాత్రం వాళ్ళ కాంక్రీట్ని పిండి పిప్పి చేస్తుంది. వాళ్ళు ఎంత పాతాళంలో దాక్కున్నా దీని దెబ్బ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంకో బెస్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి వీటిని క్యారీ చేయడం, పోర్ట్ చేయడం చాలా సేఫ్. మన ఆర్మీకి ఎలాంటి రిస్క్ ఉండదు, ముప్పు అంతా ఎదుటి వాళ్ళకే. బార్డర్లో టెన్షన్ పీక్లో ఉన్న టైంలో మేమేం సైలెంట్గా లేము అని భారతదేశం గట్టి మెసేజ్ ఇస్తుంది. రాబోయే 50 ఏళ్ల పాటు మన దేశానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే ఫ్యూచర్ టెక్నాలజీల మీద వర్క్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం కత్తి మీద సాము లాంటిది. 1000 డిగ్రీల హీట్ని తట్టుకునే మెటీరియల్స్ కావాలి, మైక్రో సెకండ్స్లో హెవీ కరెంట్ను పాస్ చేసే సిస్టమ్ కావాలి. ఇలాంటివన్నీ మన వాళ్ళు సొంతగా డెవలప్ చేయడం మామూలు విషయం కాదు. త్వరలోనే దీన్ని ట్రక్కుల మీద పెట్టి మూవ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇక ఫ్యూచర్లో మన నేవీ షిప్స్ సముద్రంలోకి దిగితే వాటి మీద పెద్ద పెద్ద ఫిరంగుల ప్లేస్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్లే ఉంటాయి. చైనా వాడి నేవీ ఎంత పెద్దదైనా సరే 200 కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళను పర్ఫెక్ట్గా టార్గెట్ చేసే సత్తా మన దగ్గర ఉంటే వాళ్ళ నెంబర్స్కి వాల్యూ ఉండదు. ఈ ఒక్క టెక్నాలజీతో మన భారతదేశం బిహేవియర్ మొత్తం మారిపోయింది. డిఫెండింగ్ నుండి అటాకింగ్ మోడ్లోకి వచ్చేసింది. ఎవడో వచ్చి కొడతాడు అని మనం వెయిట్ చేయం. ముప్పు ఉందని తెలిసిన క్షణమే వాడికి మనం కనిపించని దూరం నుండి లేపేస్తాం. దీంతో వరల్డ్లో మన దేశం లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా చైనా వాళ్ళు మాత్రమే మా దగ్గర ఇలాంటివి ఉన్నాయి అని పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ వాళ్ళది ఎప్పుడు మాటలు ఎక్కువ, వాస్తవం తక్కువ అనే ఫీలింగ్ అందరికీ ఉంది. కానీ మన వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ రేస్లో మనం అందరికంటే ముందే ఉన్నామని ప్రూవ్ చేశారు. రష్యా, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ కూడా మన డెవలప్మెంట్ చూసి షాక్ అవుతున్నాయి. మన దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వరల్డ్ మొత్తం మన మాట వింటుంది. మొన్నటిదాకా మనతో టెక్నాలజీ షేర్ చేసుకోవడానికి ఇష్టపడని అమెరికా కూడా ఇప్పుడు మనతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ మన వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ టెక్నాలజీ మీద రైట్స్ మొత్తం మనమే అని తేల్చి చెప్పేశారు.
బుర్ర మనది, వెపన్ మనది, కాబట్టి దాని కంట్రోల్ ఎప్పుడు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది. ఇక ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట అన్నట్టుంది. రోజు కరెంటుకే దిక్కులేని వాళ్ళకి ఈ రేంజ్ వెపన్ తయారు చేసేంత బడ్జెట్, టాలెంట్ ఎక్కడి నుండి వస్తాయి? కాబట్టి వాళ్ళకి మన రైల్ గన్ అనేది ఎప్పటికీ తీరని ఒక కళ. మొత్తానికి మన భారతదేశం ఫ్యూచర్ యుద్ధాల కోసం ఒక పవర్ఫుల్ వజ్రాయుధాన్ని తయారు చేసింది. ఆ కాలంలో ఇంద్రుడి వజ్రాయుధం కరెంటుతోనే పనిచేసేది అంటారు. ఇప్పుడు మన సైంటిస్టులు క్రియేట్ చేసిన ఈ మోడర్న్ వజ్రాయుధం కూడా ప్యూర్ కరెంటుతోనే శత్రువులను బూడిద చేస్తుంది. మన వాళ్ళని తక్కువ అంచనా వేయడం అనేది ఎవరైనా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అని మన టాలెంట్తో ప్రూవ్ చేశాం. గన్ పౌడర్ పొగలు కక్కే పాత రోజుల నుండి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడే ఫ్యూచర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు చైనా వాడి గోడైనా, పాకిస్తాన్ బంకర్లైనా ఎవరికీ సేఫ్టీ లేదు. బోర్డర్ కాపాడుకోవడానికి పాత టెక్నిక్స్ మీద ఆధారపడకుండా ఏకంగా ఇలాంటి బ్రహ్మాస్త్రాలనే తయారు చేసే సత్తా మన భారతదేశానికి ఉంది. శబ్దం చేయకుండా, కంటికి కనిపించకుండా వచ్చి సర్వనాశనం చేసే ఈ టెక్నాలజీని ఎలా ఫేస్ చేయాలో అని శత్రువులు ఇక బుర్రలు పీక్కోవాల్సిందే. మరి ఈ రైల్ గన్ ఫ్యూచర్లో మన డిఫెన్స్ని ఏ రేంజ్కి తీసుకెళ్తుంది? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.